శ్రీ కోదండరామస్వామి రథోత్సవం సందర్భంగా మారుమోగిన బుచ్చిరెడ్డిపాలెం. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, యువతి యువకులు, చిన్న పెద్దలతో తేడా లేకుండా ఉత్సాహంగా ఈ రథోత్సవంకు తరలి రావడంతో బుచ్చిరెడ్డిపాలెం ఊరంతా కిటకిటలాడింది. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ జనాలు వేలాదిగా తరలి వచ్చారు. ప్రతి గల్లీ, ప్రతి వీధి జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారు మోగిపోయింది. మీరు క్రౌడ్ విజువల్ చూసినట్టయితే రథం వెళ్లే వీధి మొత్తం కిటకిటలాడింది. ఈ రథోత్సవం ఉదయం 10:30కి మొదలైంది. మా బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు ఎండను మామూలుగానే లెక్క చేయరు. ఇంకా రథోత్సవం కదా, అస్సలు లెక్క చేయరు. కాళ్ళు నలిగినా, చెమట చిందించినా, కాళ్ళు కాలే ఎండ ఉన్న ఒకే ఒక్క నినాదం జై శ్రీరామ్ నినాదంతో కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొంటారు. రథోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులు కోదండరామునికి టెంకాయలు కొడుతూ, హారతులు ఇస్తూ, గుమ్మడికాయలు కొడుతూ ఘన స్వాగతం పలికారు. ఈ రథోత్సవం రామాలయం నుంచి మొదలై శివాలయం మీదుగా తిరిగి మళ్లీ ఆలయం వద్దకైతే చేరుకుంటుంది. ఈ రథోత్సవం రామాలయం వద్దకు చేరుకోగానే రథం లాగిన యువతి యువకులు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆలయంలో ఉన్న రాములు వారిని దర్శించుకోవడానికి తరలి వెళ్లారు. అనంతరం వచ్చిన భక్తులకు పానకం, పుల్సన్నం ప్యాకెట్లు అందజేశాడు. ఇంతటి జనసంద్రంలో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టడం ద్వారా ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈ రథోత్సవంకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.